ఒకటి కాదు రెండు కాదు స్టాక్ మార్కెట్ దెబ్బకు ఇన్వెస్టర్ల 7 లక్షల కోట్ల సొమ్ము హాంఫర్ట్ అయింది. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ జరిగింది. మరో బ్లాక్ మండేగా నమోదైంది. చైనా కరెన్సీ డివాల్యుయేషన్, బలహీనపడ్డ రూపాయి వెరసి స్టాక్ మార్కెట్లో ఇంట్రాడేలో 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది? మార్కెట్ల పతనానికి కారణమేంటి? శనివారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం కుప్పకూలిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 1000 పాయింట్ల నష్టాలతో సెన్సెక్స్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో మార్కెట్లు 6 సంవత్సరాల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఒకటి కాదు రెండు కాదు 3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా హరించుకుపోయింది. షేర్లు అమ్ముకోవాలో కొనాలో తెలియని పరిస్థితి. ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. సెన్సెక్స్ పేకమేడల కుప్పకూలి చివరకు 1624 పాయింట్ల నష్టంతో 25,741 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం భారీ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ నష్టం 490 పాయింట్లు, క్లోజ్ 7,809 పాయింట్లు. ఇక సెక్టార్ సూచీల్లో ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 9.20%, రియాల్టీ 10.93%, బ్యాంకెక్స్ 7.09%, ఆటో సూచీలు 7.19% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో విఈడిఎల్ 14.85%, గెయిల్ 14.16%, టాటా స్టీల్ 13.83%, కెయిన్ 13.20% నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ల పతనంపై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ దృష్టి సారించారు. స్టాక్ మార్కెట్ల పతనంపై ఆయన ముంబైలో ప్రకటన చేశారు. చైనా ప్రభుత్వం కరెన్సీ యవాన్ను కుదించడం వల్లనే అంతర్జాతీయంగా తీవ్రంగా మార్కెట్లపై ప్రభావం పడిందని, అయినప్పటికీ భారత్లో ఆ ప్రభావం ఉండదని, ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని రఘురాం రాజన్ అన్నారు. Low inflation will give investors the trust they need in the markets and will be something that will help us going forward for many years to come. స్టాక్ మార్కెట్లు పడటానికి ప్రధానంగా 6 కారణాలున్నాయి. చైనా ఎకానమీని వృద్ధి చేసుకునేందుకు ఆగస్టులో 2 సార్లు కరెన్సీని తగ్గించడం మార్కెట్లపై తీవ్ర పరిణామానికి దారితీసింది. దీంతో షాంఘై మార్కెట్లో సోమవారం దాదాపుగా 8% వరకు పడిపోయాయి. ఇది మన భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ దెబ్బ అమెరికా వాల్ స్ట్రీట్ పైన కూడా పడింది. శుక్రవారం వాల్ స్ట్రీట్ సైతం నష్టాల్లోనే ముగిసింది. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వృద్ధి రేటు 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడం అక్కడి మార్కెట్లు కుప్పకూలేందుకు కారణమైంది. ఇక గ్రీస్ ప్రధాని అలెక్స్ సైప్రస్ రాజీనామా చేసి ఎలక్షన్స్ కు వెళ్లడం కూడా మార్కెట్లను కలవరపెడుతోంది. బెయిలౌట్ పై మరోసారి సందిగ్ధత వస్తుందా? కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే పరిస్థితి ఏంటి అనేది గ్రీస్ ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. ఈ కారణాలే కాక డాలర్తో పోల్చితే రూపాయి మారక విలువ 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా భారతీయ మార్కెట్లు ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. ఇవే కాక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సైతం 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇక విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం భారతీయ మార్కెట్ల నుంచి 5,781 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నారు. ఇది కూడా కొత్త ఇన్వెస్టర్లలో కాన్ఫిడెంట్ నింపలేకపోయింది. ఎఫ్ఐఐలే వెనక్కి పోవడానికి కూడా చైనా యెన్ డీవాల్యుయేషనే కారణంగా కనబడుతోంది. అదీ కాక ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడం, కీలక బిల్లులు ఆమోదం పొందకపోవడం కూడా మార్కెట్లు బేర్ ఫేజ్ కు కారణమని అనలిస్టులు చెబుతున్నారు.